వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తాను సహకరిస్తాను అంటూ కూడా కేసీఆర్ సిట్ కు లేఖ రాశారు. సో విచారణకు సహకరిస్తా, నందినగర్ లో నేడు అందుబాటులో ఉంటాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చింది. అలాగే నందినగర్ లోనే కేసీఆర్ నివాసంలోనే విచారణకు హాజరవుతాను అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. సో నా హక్కుల్ని కాల రాశారు, చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తాను అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఇసుక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్టేట్స్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జూమ్ ద్వారా నాయకులకు అధికారులకు దిశానిర్దేశాలు చేసినట్టు తెలుస్తుంది. సో నిర్లక్ష్యం వద్దు, ప్రతి డివిజన్ వార్డులో గెలుపు అనేదే ముఖ్యం. సో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మంత్రులు, పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అమెరికా నుంచి జూమ్ లో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష కూడా నిర్వహించారు. సో ఈ నెల 4న ముఖ్యమంత్రి బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 2న ఇండియా రానున్నారైనా. సో ఈ నెల 4 నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సభలు అలాగే ప్రచారాలు కూడా నిర్వహించనున్నారు. ఇసుక ఈ పద్దు. సో నేడు కేంద్ర బడ్జెట్ అలాగే సుస్థిర అభివృద్ధి తయారీకి ప్రోత్సాహకాలు కూడా జరుగుతున్నాయి. ద్రవ్య క్రమశిక్షణకు, సంస్కరణలకు ప్రాధాన్యం దక్కుతాయని కూడా అంచనాలు ఉన్నాయి. సో ఉద్యోగ కల్పనపై దృష్టి వరుసగా 9వ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇక చూసుకుంటే నేటి బడ్జెట్ పై తెలంగాణ కోటి ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సో నిరుడు 22,000 కోట్ల అంచనాకు ఇప్పటికి వచ్చింది 4,000 కోట్లు మాత్రమే అంటూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇసుక దారుణమైన ఒక ఘటనని మనం ఇక్కడ చూసుకుంటే, అమ్మ కౌగిల్లో ఆఖరి మజిలీ. సో తన 2 పిల్లలతో ఒక ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జీవితం భారంగా ఉంది, పిల్లల్ని వదిలి వెళ్ళలేక తీసుకెళ్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసింది. సో చెల్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ ఫుటేజ్ లో 2 పిల్లలతో తల్లి ఉన్న ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సమ్మక్క సారలమ్మ జాతర. సో మేడారం మహా జాతర ముగిసింది. సో ఉద్వేగభరితం సమ్మక్క వన ప్రవేశం. ఇక చూసుకుంటే గంజాయి అక్రమ రవాణాపై పోరాడి మృత్యు ఓడి చేరిన ఒక కానిస్టేబుల్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ కన్ను మూసిన ఒక ఘటనని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కూడా సిట్ విచారణకి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. నోటీసులు అక్రమం అయినా విచారణకు వస్తున్నా అంటూ కూడా లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే. అయితే ఈ ఓకే చెప్పిన తర్వాత కూడా ఆయన 3 గంటలు మాత్రమే అవైలబుల్ ఉంటాను అంటూ కూడా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు. సో ఎర్రవెల్లిలో ఉంటానని చెప్పినా మళ్ళీ నోటీసా, 65 దాటినందుకు నన్ను ఉన్న చోటే విచారించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న సిట్ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. సో ఎర్రవెల్లిలోనే ఉంటానని 29న లేఖలో స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోలేదు సిట్ బృందం అంటూ ఆయన ఆరోపించారు. సో ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. ఇక చూసుకుంటే ఇదే సిట్ అంశానికి సంబంధించి కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేశారు. సో పైశాచిక ఆనందం పొందడం దారుణం, కేసీఆర్ నివాసం లేని ఇంటికి నోటీసులు అంటిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పోలీసులకు నిబంధనలు తెలియవా అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇసుక రెబల్స్ ఉండద్దు అంటూ కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో మున్సిపల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడండి అంటూ కూడా ఇన్ఛార్జీలు, మంత్రులు, పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలి, పురపాలికల్లోనూ ప్రజా పాలన లక్ష్యం కావాలి అంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికలపై పీసీసీ అధ్యక్షుడు ముఖ్యులతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్. నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరు కానున్నారు. సో ఈ నెల 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటన చేయనున్నారు. అలాగే బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ పేరు. సో ఇజ్రాయెల్ ట్రంప్ ప్రయోజనాలకు వంత పాడారు. అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి ఎప్స్టీన్ తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు. ఇక చూసుకుంటే తాజాగా భారత రాజకీయాలు ఇది కలకలం రేపుతుందని కూడా తెలుస్తుంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత ప్రధాని మోదీ పేరు కనిపించడం సంచలనంగా మారింది. అలాగే ఎప్స్టీన్ రాసిన ఓ మెయిల్లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశాడు. భారత ప్రధాని నా సలహా తీసుకున్నారు, భారత ప్రధాని నా సలహా తీసుకున్నారు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. సో ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు ప్రయోజనాల కోసం పని చేశారు అంటూ కూడా ఆయన స్పష్టం చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది ఒక మెయిల్ ద్వారా.
ఇక్కడ కూడా బడ్జెట్ అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. సవాళ్లపై సవారీ. ఆర్థిక సంక్లిష్టతల నడుమ నేడు పార్లమెంట్ ముందుకు 2026-27 కేంద్ర బడ్జెట్, అలాగే వరుసగా 9వ సారి ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో వృద్ధికి ఊతం, తయారీ చేయూతతో గేమ్ చేంజింగ్ లా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టొచ్చు అంటూ కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇసుక భక్తులను మెచ్చి దీవెనలిచ్చి మేడారం మహా జాతర ముగిసింది. వనంలోకి జన దేవతలు, అడవిలోకి తరలిన సమ్మక్క సారలమ్మ, ఉద్విగ్నంగా సాగిన ఘట్టం. ఆఖరి రోజు కూడా తరలి వచ్చిన భక్తులు, ముగిసిన మేడారం మహా జాతర. ఈ మహా జాతరకి 1,50,00,000 మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్టు కూడా అధికారులు ధృవీకరించారు. ఇక్కడ చూసుకుంటే ఈ ధరణి పోర్టల్ కి సంబంధించిన కొన్ని అవకతవకలు జరిగినట్టు గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అని కూడా చెప్పొచ్చు ఇది. ఏవైతే అవకతవకలు జరిగి కొన్ని అక్రమాలు జరిగాయి, అది హ్యాకింగ్ అంటూ కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది దర్యాప్తు బృందం. చలాన్ల కుంభకోణంలో ధరణి పోర్టల్ హ్యాక్ అయ్యిందని కూడా నిర్ధారణ జరిగింది. మొత్తం పోర్టల్ కాకుండా చలాన్ ప్రాసెసింగ్ కోడ్ హ్యాక్ చేసిన అక్రమార్కులు కోడింగ్ అడిట్ చేయకపోవడంతో ప్రభుత్వ సొమ్ము స్వాహా. ఇప్పుడు భూభారతిలో 3 రకాల అడిట్ త్వరలోనే పూర్తి కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ లీడర్ వర్సెస్ ఆఫీసర్స్. ఐపీఎస్ అలాగే ఐఏఎస్ లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరులు బెదిరింపులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిగత హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాల్లో ఇదే విషయంపై తీవ్ర చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 90% మున్సిపాలిటీను కాంగ్రెసే గెలవాల్సిందే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లకు సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ చూసుకుంటే, మున్సిపల్ కు నామినేషన్లు 29,742 దాఖలయ్యాయి. వార్డుల్లో 2,996, అలాగే డివిజన్ లో 22,519 మంది పోటీ దిగనున్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10,046 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారంతో ముగిసిన స్క్రూటినీ. ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ విత్డ్రాకు ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.